క్రైస్తవ జీవితము పూలపానుపు కాదు, ముండ్ల బాట లాంటిది. అవును, ద క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. కానీ ఈ బాటలో నడుస్తూ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ముండ్లతో కూడిన బాట లాంటిదే, కానీ అది ఒక బాట అన్నది మర్చిపోకూడదు. అనగా ఎవరో ఇంతకుముందు నడిచి వెళ్ళారు, అందుకే అక్కడ ఒక బాట ఏర్పడింది. అక్కడ ముండ్లుండవచ్చు, ఇరుకుండవచ్చు, కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ మార్గం గుండానే వెళ్ళాలి ఒక కొండ ప్రాంతానికి. వెళ్తేనే అక్కడ విస్తారమైన తేనె దొరుకుతుంది, అక్కడ మధురమైన ఫలాలు దొరుకుతాయి, అక్కడ సువాసన గల సుగంధ ద్రవ్యపు వృక్షములు దొరుకుతాయి. ఆ కొండ ప్రాంతములలోనే బంగారు గనులు దొరుకుతాయి, వెండికి మూలము దొరుకుతుంది. ఆ కొండ ప్రాంతములలోనే కావలసిన వాటిని, ప్రతి విధమైన గృహమునకు అవసరమైన, ప్రతి నిర్మాణమునకు అవసరమైన మంచి మ్రాణులు అక్కడ దొరుకుతాయి. రకరకాలైనటువంటి ఫలాలు అక్కడ దొరుకుతాయి. అంతటి వైభవము కలిగిన ఆ ప్రాంతానికి మనము చేరాలి అంటే ఖచ్చితంగా ఈ మార్గం గుండానే వెళ్ళాలి. అది ముండ్ల బాటని. కానీ ఏంటో, ఆ ముండ్లను ఈజీగా తప్పించుకొని పోవటానికి ఎవరివో అడుగులు వేయబడ్డాయి. అవి చాలా పెద్ద అడుగులు. ఆ అడుగుల్లో అడుగేసి వెళ్తూ ఉంటే ముళ్ళుల బాధ నుంచి తప్పించుకొని వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. కానీ అక్కడక్కడ ముళ్ళులు ఉన్నాయి సుమా, జాగ్రత్తగా నడవాలి. పరధ్యాస పెట్టుకొని అటు ఇటు అడుగు వేస్తే అక్కడ ఇంకొక ఆయన వెళ్ళిన అడుగుల్లో మన అడుగు పడకపోతే మనకు ముళ్ళులు భయంకరంగా కూర్చుకుంటాయి. ఆయన అడుగుల్లో అడుగు వేస్తూ వెళ్తే కష్టమైన, ధైర్యంగా, క్షేమముగా ఆ గెట్టు చేరగలం. కానీ ఆ అడుగులలో కొన్ని రక్తపు మడుగులుగా కనబడుతున్నాయి. ఏమిటవి? ఆ మార్గంలో ఉన్న ఆ ముళ్ళులు ముందు నడిచి వెళ్ళిన ఆయనకు కూర్చుకున్నాయి. ఆయన పాదాలకు ఆ ముళ్ళులన్నీ అంటుకొని పోయాయి. కొన్ని ముళ్ళులు ఆయన తీసి తన తల మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన తలకు గాయాలైపోయాయి. ఈ ముళ్ళులు ఆయనకు కూర్చుకున్నాయి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆయన పెద్ద అడుగులలో మన చిన్న అడుగులు వేస్తూ అవతలికి దాటడమే. దాటుచున్నప్పుడు ఆయన అడుగులు కాని భూమి ఒకటి ఉంటుంది. ఆయన అడుగుల మధ్యలో భూమి ఉంటుంది. ఆ భూమిలో అడుగు వేస్తే కుచ్చుకుంటాయి, బాధిస్తాయి, వేధిస్తాయి, వెనక్కి వెళ్ళాలని బాధ కలిగిస్తాయి. వద్దు ఈ మార్గం అనిపిస్తుంది. కనుక పరధ్యాస లేకుండా ఆయన అడుగుల్లో అడుగు వేసి వెళ్ళటం మన కర్తవ్యం. పరమగీతం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను షారోను పొలములో పొయ్యు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.
అని ప్రభువును గూర్చి సంఘమును గూర్చి ప్రభువు మాట్లాడుకుంటున్న ప్రేమాతిశయపు గీతం ఇది. వారి ప్రేమను యథేచ్ఛగా ఒకరినొకరు పంచుకున్నటువంటి ప్రేమ వర్ణన గీతం పరమగీతం. ఇది పరలోక గీతమే కానీ భూ సంబంధమైన గీతం ఎంత మాత్రము కాదు. పరలోక సంబంధమైన ఆత్మ పులకరింపునకు కారణమే కానీ శరీర సంబంధమైన ఇచ్ఛను తీర్చుకోవటానికి అవసరమైన గీతం ఎంత మాత్రము కాదు. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన నాట్యమును చూపిస్తుంది కానీ శరీర సంబంధమైనటువంటి నటన కొరకై కాదన్నది గుర్తుపెట్టుకోవాలి. పరమ గీతములో ఉన్నటువంటి ఈ పరమ కారణం లేదా పరలోక సంబంధమైనటువంటి ఈ అర్థమేమిటో ఆలోచన చేస్తే బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము వలె ప్రియురాలు కనబడుతుంది తన ప్రియుడికి. అనగా రక్షింపబడిన వారి సముదాయమే ఆ ప్రియురాలు. గనుక నీకు నాకే ఈ పాఠం. అక్కడ బలురక్కసి చెట్లు ఉన్నాయి, అయినా ఒల్లి పద్మము వలె ఆమె కనబడుతూ ఉన్నది. బలురక్కసి చెట్లలోనే మొలిచింది ఆ ఒల్లి పద్మం. అది ఎంత అందంగా కనబడుతూ ఉందో. చుట్టూ చూడటానికి బలురక్కసి చెట్లే కానీ వాటి మధ్యలో ఒల్లి పద్మం. కనుక ముండ్ల బాటల మధ్యలో మనము నడుస్తూ వెళ్తుంటే అది ఎంత వైభవమో, ఎంత రమ్యమో, ఎంత సుందరమో, ఎంత క్షేమమో, ఎంత నిమ్మలమో, ఎంత పరలోక ఆనందమో, పరలోక సంతోషము, స్తుతిగానములు వర్ణనాతీతం. గనుక ఆ ముండ్ల బాటలో నడిచి వెళ్ళిన ఆయన ప్రియుడే. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు కనబడుతున్నాడన్నట్టు ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తాడు అంటే అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోవును, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి అని, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకున్నాడు అన్నట్లు కనబడుతుంది. చెప్పాను కదా, ఆ బాట దాటటానికి ఎందుకు అవసరము అని అంటే ద్రాక్ష పండ్లు, జల్దరు పండ్లు, ప్రేమాతిశయం చేత ప్రియుణ్ణి ఎదుర్కొనే సంభవం, స్థలం, ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తబోతున్న ఆ వైభవాన్ని చూడటానికి అక్కడికి వెళ్ళాలి. అక్కడ విందుశాల నీ కొరకై జలజల పారుతున్న జలపాతాల మధ్యలో ప్రకృతి ఆనంద స్థలములలో ఎంతో విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ సన్నివేశములో నీ ప్రియుడు నీ మీద ప్రేమాతిశయముగా ప్రేమను ధ్వజముగా నీ మీద ఎత్తటానికి ఆ సుందర వనానికి నిన్ను తీసుకొని పోవటానికి ఈ మార్గము గుండా నడిపించుకుంటూ వెళ్ళాడు. కానీ ముందు వెళ్ళిన ఆ పెద్ద ఆయన, ఆ పెద్ద అడుగులు ఆయనవే. ఆ అడుగులలో కనబడిన రక్తం ఆయనదే. ఆయనే నీ కొరకై ఆ ముండ్ల పొదలను గుండా వెళ్ళాడు. ఆ ముండ్లు ఆయనకు కూర్చుకున్నాయి. ఆయన తల మీద ఉన్న ఆ ముండ్ల వలన రక్తము కారింది. అందుకనే అది గుర్తుగా ఉంచి వెళ్ళాడు. ఈ బాటే సరైనది. రక్తపు మడుగులతో ఉన్న అడుగులు ఎక్కడున్నాయో అవే నిజమైన మార్గం. ఇదే మార్గము, దీనిలోనే నడువుము అని ప్రియుని యొక్క సైన్యము మనకు బోధిస్తూ ఉన్నాయి. ఒక ప్రియుడు లేదా ఒక రాజు ముందు వెళ్ళినప్పుడు అతని కొరకై ప్రతిధ్వనులు వినబడినట్లుగా రాజు కొరకై వచ్చుచున్న రాణి కొరకై కూడా అంతే ప్రతిధ్వనులు, అంతే గంభీర ధ్వనులు, అంతే కరచాల ధ్వనులు వినబడినట్లుగా ఇదిగో రారాజును చేరటానికి, ఆయన మన మీద ప్రేమను ధ్వజముగా ఎత్తే స్థలమునకు వెళ్ళటానికి, ఆ విందుశాలకు వెళ్ళి ప్రియునితో సంతోషించుటకు, ఆయనను చూచి ఆదరణ పొందుటకు, ఆయన ఎడమ చేయి మీద వాలటానికి,
ఆయన కుడి చేతి కౌగిలిలోనికి వెళ్ళటానికి ఇదే మార్గము అని ప్రతిధ్వనులు వినబడుతున్నాయి. ఇట్ మే బి ఎ డిఫికల్ట్ అండ్ క్రూషియల్ వే టు రీచ్ హిమ్, బట్ దిస్ ఈస్ ద ఓన్లీ వే టు రీచ్ యువర్ గాడ్. నీ ప్రభువును చేరటానికి ఇదే మిక్కిలి మార్గం, ఇదే సరైనటువంటి మార్గం. ఏ క్రిస్టియానిటీ, ఇట్ మే నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. అది పూల పాన్పు కాకపోవచ్చు, ముండ్ల పొదల బాటయే అవ్వచ్చు, కానీ భూమి మీద ఉన్న సకల పూలు సమకూర్చబడి ఉన్నాయి అక్కడ. ఆ మార్గము దాటి అవతలకు వెళ్తే అదే నిత్యరాజ్యం, పరలోకం. అదే ప్రభువుతో ఉండే నిమ్మల రాజ్యం, ఆనంద గృహం. అదే మనోహర స్థలం. అట్టి స్థలమునకు అనేకులు వెళ్ళారు, అనేకులు వెళ్ళి ఆనందిస్తున్నారు. పితరులు వెళ్ళారు, ఆనందిస్తున్నారు. ఆ మార్గముల గుండా నిన్ను నన్ను రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? చేతులు చాచి ప్రియుడు పిలుస్తున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. గనుక ముందున్న ముండ్లను చూడక నీ కొరకై గాయం పొందిన ఆయన చేతులు చూస్తూ ఆరాటంతో సాగిపో, అడుగుల్లో అడుగు వేసి ఆయనే నిన్ను గమ్యస్థానము చేర్చును. అట్టి కృప, అట్టి ప్రేమ, వాత్సల్యత, మధురానుభూతి ప్రభు నీకు కలిగించునుగాక. అట్టి కృప నీకును నీ కుటుంబానికి మనందరికీ కలుగచేయునుగాక. ప్రియ తండ్రి, స్తోత్రం. మాటలను దీవించండి, విన్నవారి హృదయాల్లో కార్యం చేసి మహిం పొందుమని క్రీస్తు యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి.